నేను కారు కొన్నాక ఫస్ట్ టైం వచ్చాను. మా ఊర్లో 2 విశేషాలు, ఒకటి శాకలైలమ్మ, ఒకటి సోమన్న గుట్ట, చాలా ఫేమస్. ఇదిగోండి శాకలైలమ్మ విగ్రహం అక్కడ నడి రోడ్డు మీద పెట్టారు కదా, మాది రైట్ సైడ్ ఇల్లు ఉంటుంది. మేము గుట్టకు వచ్చానండి, ఎందుకంటే పూజ చేయించుకుందామని. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అట్లాగే పూజ చేయించుకుందామని వచ్చాను. దయచేసి వీడియోలు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ దేవుని గుడి అవన్నీ చూపిస్తాను. చాలా అద్భుతమైన టెంపుల్. మా ఊర్లో 2 విశేషాలని చెప్పాను కదా, ఒకటి శాకలైలమ్మ, ఒకటి సోమన్న గుట్ట. అంటే అక్కడ వచ్చేసి నరసింహస్వామి, విష్ణుమూర్తి, శివుడు, పార్వతి, లక్ష్మీదేవి ఇవి స్వయంభుగా వెలిసిన టెంపుల్ అండి. చాలా అద్భుతమైన టెంపుల్, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళిన వారికి ఖచ్చితంగా మనో కోరికలు నెరవేరితే ఏదనుకుంటే జరుగుతుందండి. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే కంద్రీగలే ఒక అద్భుతం. ఇప్పుడు అరుణాచలంలో ఎలా కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారో ఇక్కడ కూడా ఒకప్పుడు అలాగే ప్రదక్షిణ చేసేదండి. నేను కొండ చుట్టూ తిరిగాను కారు వేసుకొని మీ అందరు చూపించడం కోసం. చాలా పెద్ద కొండ అండి, ఇంచుమించు 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు ఉంటుంది చుట్టూ తిరగడానికి. రోడ్ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నప్పుడు రోడ్ లేదు, అడవి ఉండేది. ఇప్పుడు రోడ్డు చేశారు. కొండ చుట్టూ హ్యాపీగా తిరగవచ్చు, ఆ తల్లిని దర్శనం చేసుకోవచ్చు. ఇంచుమించు 333 మెట్లో 5 మెట్లో ఉంటాయండి నాకు తెలిసి. నేనంతగా లెక్క చేయలేదు, చిన్నప్పటి నుండి వెళ్ళాను కానీ అవన్నీ లెక్క పెట్టలేదు. చాలా అద్భుతంగా తయారు చేశారండి. కానీ ఖచ్చితంగా అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. నేను కారు పూజ చేయించుకుందామని వచ్చాను. నేను పెద్దమ్మ గుళ్ళు చేయించాను. మళ్ళీ మా ఊళ్ళో ఖచ్చితంగా నేను ఆంజనేయుల దగ్గర, ఆ తండ్రి సోమనగుట్ట దగ్గర ఖచ్చితంగా చేపిస్తాను. వచ్చానండి గుడి దగ్గర, చూడండి ఆ పైన ఉంటాడండి. ఆ పైన ఉంది కదా, అక్కడే అరుణాచలంలో ఎట్లా అఖండ జ్యోతి వెలిగిస్తారు, అక్కడ కూడా అఖండ జ్యోతి వెలిగిస్తారండి. ఇటు వచ్చేసి దేవుళ్ళు అందరూ ఈ పక్క ఉంటారు. చాలా అద్భుతంగా తయారు చేశానండి. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదైనా కోరుకొని అక్కడ మొక్కు ఇట్లా ముడుపు కట్టి వచ్చారనుకోండి, కొబ్బరికాయన ఖచ్చితంగా నెరవేరు వాళ్ళు అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారండి అక్కడికి వెళ్తే, ఆ తండ్రికి మొక్కుంటే. ఇక నేను ఇక్కడ మీకు చూపించేసి సోమన్న టెంపుల్ మొత్తం చూపించేసి నేను పూజ చేయించుకోవాలి కారుకు. మా అన్నయ్య వచ్చాడు, అక్కడ జర్నలిస్ట్ మా అన్నయ్య, మా పెద్దన్న జర్నలిస్ట్ అన్నట్టు ఆ ఊర్లో. అందుకోసం మా అన్నని తీసుకొని వచ్చాను నేను. చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు అయితే అసలు ఎంత బాగా చేస్తారో అది కూడా చూడండి దయచేసి. ఎందుకంటే కారు పూజలు చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఆంజనేయ స్వామి ఖచ్చితంగా నెరవేరుతుంది. మన చిన్న ఎప్పుడో కొన్ని 100,000 సంవత్సరాలు ఆంజనేయ స్వామి అంటే మాకు తెలియదు. ఇక్కడ రాధా పేరు చెప్పాలా పిల్లలు? సన్నీ, మంగేశ్వరి, వైష్ణవి, సందీప్, సాయిప్రియ, ఆద్విక్. ఓం గం గణపతయే నమః. ఓం వాహన గౌరీ దేవతాయే నమః. ధ్యాయామి ధ్యానం ఆవాహయామి. ఆసనపాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖ్యాచమనం ఔపచారిక స్నానం. దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాశ్చగ్నిః జ్వలంతే వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. అగ్నే త్వం పారయానవ్యో అస్మిన్ స్వస్తి విరది దుర్గాణి విశ్వా ఊచ్ఛత్ పృథివీ బహుళాన ఉర్వే భవాసోకాయతనయాయ విశ్వాని నో విశ్వాహ జాతవేద.